అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ వస్తుంది. సమాజంలో మనుషులు ఎలాంటి బంధాలకి, బంధుత్వాలకి, ప్రేమకి, అభిమానానికి, ఆప్యాయతలకి, స్నేహానికి ఎలాంటి విలువలు లేకుండా పోతున్నాయనడానికి మరొక సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. అయితే ఈ సమాజంలో ఈ సోషల్ మీడియా ప్రభావమో మరొకటో తెలియదు, కానీ మనుషుల్లో క్రూరత్వం చాలా బాగా పెరిగిపోయింది. అది ఎంతలా అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తారు, పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తారు, భర్త భార్యని, భార్య భర్తని. అసలు చిన్న చిన్న కారణాలకి భావోద్వేగాలకు గురైపోయి ఆ క్షణికావేశంలోనో లేదంటే ముందుగానే ప్లాన్ చేసుకునో వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ ఆనందాల కోసమో మరొకటో అసలు చంపే విధానంలో కూడా రోజు రోజుకి క్రూరత్వం పెరిగిపోతుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎంతలా మారిపోతుందంటే చిన్నని లేదు, పెద్దని లేదు. మనం ఈ మధ్య తరచూ చూస్తున్నాము. 10th క్లాస్ చదివే పిల్లలు కానివ్వండి, మొన్న రీసెంట్గా సహస్రని 10th క్లాస్ అబ్బాయి చంపేశాడు. అలాగే ఒక అమ్మాయి తన సొంత తల్లిని చంపేసింది. ఇలాంటి సంఘటన మనం తరచూ వింటూనే ఉన్నాము. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఎక్కడా పడట్లేదు. వాళ్ళలో కూడా, ఈ నేరం చేసే వాళ్ళలో కూడా ఒక రకమైన మైండ్ సెట్ అనేది వచ్చేసింది. అదేంటంటే నేరం చేస్తాము, దొరికితే దొరుకుతాము, కొన్ని రోజులు జైల్లో ఉంటాం, అంతే కదా, తర్వాత మళ్ళీ మనం వచ్చేస్తాం, మన పని మనం చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు తప్ప మనం ఎంతగా దిగజారిపోతున్నాము. ఒక మనిషిని చంపడం అంటే అది ఎంత క్రూరత్వం వాళ్ళ మైండ్లో ఉంటుందనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు అదే సంఘటన, ఇలాంటి సంఘటనే ఇప్పుడు బోడుప్పల్లో జరిగింది. ఇద్దరు కూడా మహీందర్ 27 సంవత్సరాలు, స్వాతి 22 సంవత్సరాలు. ఇద్దరు కూడా గత సంవత్సరం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఒకే ఊరు, వికారాబాద్ జిల్లా. ఇద్దరు కూడా పక్కనే నివాసం ఉండేవారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ బాలాజీ ఇప్పుడు హిల్స్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు రావడమే అక్కడ నివాసం ఉన్నారు కొన్ని రోజులు. ఒక 6 నెలలు అలా బాగానే ఉన్నారు. అబ్బాయి వచ్చేసి ర్యాపిడో నడుపుతూ ఉంటాడు. అమ్మాయి కూడా బ్యూటిషియన్ చేసిందంట. అలానే ఈ టెలికాల్ దాంట్లో కూకట్పల్లిలో జాబ్ కూడా చేస్తూ ఉంది. అయితే పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాళ్ళ మధ్య తరచూ గొడవలు అనేది రావడం జరిగింది. ఒక 4-5 సార్లు కౌన్సిలింగ్ కూడా జరిగింది. పెద్దల సమక్షంలో కొన్ని పంచాయతీలు అవి కూడా నడిచినాయి అంట. ఈ అమ్మాయి కూడా హెరాస్మెంట్ తట్టుకోలేక కూకట్పల్లిలో ఒక కంప్లైంట్ కూడా ఇచ్చిందంట. అయితే మళ్ళీ దాన్ని వాళ్ళు కంప్లైంట్ని వాపస్ తీసుకున్నారు. వాళ్ళ మధ్య కొంచెం అవగాహన కల్పించి ఇద్దరిని కూడా తిరిగి వెనక్కి పంపించారు. మళ్ళీ వాళ్ళు ఒక 6 నెలలు ఈ బాలాజీ హిల్స్ ఏదైతే ఉందో ఆ కాలనీలో ఒక 6 నెలలు బాగానే ఉన్నారు పెళ్ళైన తర్వాత అబ్బాయి వేరే ప్లేస్కి, వేరే ఏరియాకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఒక 20 రోజులు అనుకుంటే ఈ నెలలోనే మళ్ళీ తీసుకొచ్చి అమ్మాయిని అదే ఇంట్లో మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. అయితే ఈ అమ్మాయికి గతంలో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది పెళ్ళైన కొత్తలోనే. వస్తే ఆ ప్రెగ్నెన్సీని బలవంతంగా తీయించేశాడు. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా అమ్మాయి 5 నెలల ప్రెగ్నెంట్. అమ్మాయి 5 నెలల ప్రెగ్నెంట్. అయితే ఆ అబ్బాయి అంటే కొంచెం తాగుడికి, మద్యానికి బానిసయ్యాడు. డ్రింకింగ్ చేస్తాడు, స్మోకింగ్ చేస్తాడు, కొంచెం చెడు అలవాట్లకి బానిసయ్యాడు. అలాగే ఆ అమ్మాయిని కూడా రోజు తరచూ ఏదో ఒకటి గొడవలు పడుతూనే, ఇంట్లో ఏదో ఒక విషయంలో వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇదే క్రమంలో అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడం, అమ్మాయి కనీసం ఆ అమ్మాయిని ఒక హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం కూడా చేయడం లేదు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి అక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడిచ్చేవాడు కాదు, ఎవరితోనూ మాట్లాడిచ్చేవాడు కాదు. అలాంటిది ఈ మధ్య కొంచెం వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ పిన్నికి కానీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుందంట అప్పుడప్పుడు. డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. అమ్మాయి జాబ్ కూడా చేసింది కొన్ని రోజులు. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవడంతో ఆమె కొంచెం జాబ్ అది చేయలేక ఇంటికే పరిమితం అయింది. ఆమె అయితే జాబ్ చేయట్లేదు. ఈ అబ్బాయి కూడా కొన్ని రోజులుగా బాగా డ్రింకింగ్ అది ఎక్కువ చేస్తూ కొంచెం వ్యసనాలకు అలవాటు పడి ఇంట్లో అమ్మాయిని కొట్టడం, తిట్టడం లాంటివి చేయడం, రోజు గొడవలు పడడం, ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలా చిన్న విషయాలకి చంపేంత క్రూరత్వంగా, అది కూడా ఎంత క్రూరత్వంగా చంపాడంటే అది నేను మీకు చెప్తాను. ఈ గొడవలు జరుగుతున్న ప్రాసెస్లోనే అమ్మాయికి పాపం శ్రీమంతం కూడా చేసుకోవాలి అని కూడా, పాపం ఎవరికైనా ఉంటుంది కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే వాళ్ళకి శ్రీమంతం చేసుకోవాలని ఒక ఆశ, కోరిక అయితే ఉంటాయి. అయితే అమ్మాయికి శ్రీమంతం చేసుకోవాలని కోరిక కూడా ఉంటే వాళ్ళ మదర్కి కూడా చెప్పిందంట. ఆమె డబ్బులు కూడా పంపిస్తాను చేసుకోమని చెప్పిందంట.
ఇదే క్రమంలో ఆ అమ్మాయికి సరైన ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్, ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే మంచి ఫుడ్ ఇవ్వాలి అమ్మాయికి. అలాంటిది ఆ అమ్మాయికి ప్రాపర్ ఫుడ్ కూడా ఇవ్వలేని పొజిషన్లో స్థితిలో అబ్బాయి ఉండడం, ఎక్కడ కూడా ఆమె ఆమె ఆ భర్త గురించి ఎప్పుడు కూడా ఎవరితోనూ బ్యాడ్గా అయితే చెప్పింది లేదు. ఇలాగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని చెప్పడం తప్ప ఆ అబ్బాయి గురించి పూర్తిగా ఎప్పుడు కూడా ఆమె ఎవరి దగ్గర మాట్లాడలేదు. ఇదే క్రమంలో ఆమె మొన్న డిస్కషన్ జరిగినప్పుడు, లాస్ట్ వీక్ డిస్కషన్ జరిగిందంట వాళ్ళిద్దరి మధ్య. ఏంటంటే ఇలాగ నేను రేపు ఇంకో 2 రోజుల్లో నాకు 6th మంత్ వస్తూ ఉంది కదా, నేను హాస్పిటల్ చెకప్ అయిపోయిన తర్వాత పుట్టింటికి వెళ్తానని అడిగిందంట. ఎవరికైనా ఉంటుంది కదా ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే, పుట్టింటికి వెళ్ళి అమ్మ దగ్గర ఉండాలనేసి ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. అదే కోరిక ఆమె తన భర్తకు చెప్పింది. దానికి అతను ఒప్పుకోలేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనేసి గొడవ అయితే జరిగిందంట. ఆ గొడవ జరిగిన ప్రాసెస్లోనే ఆమెతో తరచూ గొడవలు పడడం, ఆమెకు సరైన 4 రోజుల నుంచి ఫుడ్ కూడా తినలేదంట. కింద రెంటుకున్న ఆమె భోజనం ఆమెను అడిగి మరీ పాపం తినిందంట. అంటే ఆమె ఎంత దీనస్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఆమెకి 4 రోజుల నుంచి ఫుడ్ కూడా పెట్టట్లేదు. ఆమె ఆకలితో అలా ఉండి ఉండి ఇంకా కింద రెంట్కు ఉండేవాడిని ఫుడ్ కూడా పెట్టమని అడిగి మరీ తినిందంట. అలాంటి సిచ్యువేషన్లో ఆ గొడవలో జరుగుతున్న ప్రాసెస్లోనే ఆ అమ్మాయిని గొంతులను చంపేశాడు. చంపేసి కనీసం ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా ఆలోచించకుండా, ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్నది తన బిడ్డ తన రక్తం అని కూడా ఆలోచించకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని గొంతుని చంపేయడమే కాకుండా హెక్సాప్లేడ్ అంటే రంపం లాంటిది ఒకటి తీసుకొచ్చి ఏ పార్ట్కి ఆ పార్ట్, అంటే చేతులు సెపరేట్ చేసేసి కాళ్ళు సెపరేట్ చేసి తల సెపరేట్ చేసేసాడు. ఓన్లీ మొండాన్ని మాత్రమే అక్కడ ఉంచాడు. ఈ తల చేతులు ఈ కాళ్ళని కూడా ముక్క ముక్కలుగా కట్ చేసేసి వాటిని ఒక కవర్లో, పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో వేసుకుని 3 సార్లు తను బయటికి తీసుకెళ్ళి ఆ శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసీ నదిలో పాడేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఇదంతా చేస్తూనే ఇంకా మొండాన్ని ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఎంత కాళ్ళు చేతులు అంటే చిన్న చిన్న పీసులను కట్ చేసేసి వేసేసాడు. కానీ ఈ మొండాన్ని ఎలా పట్టుకెళ్ళాలి ఏంటనేది తెలియని ఈ టైంలో వాళ్ళ సిస్టర్ ఫోన్ చేశాడంట. చేసి ఇట్లా మన వైఫ్ కనిపించట్లేదు అని చెప్పడంతో ఆమెకి కొంచెం అనుమానం వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆమెకు డౌట్ వచ్చి వాళ్ళ హస్బెండ్ పంపించిందంట. వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసేసరికి ఇట్లా ఉంది. సరే భార్య కనిపించట్లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి వీళ్ళని కొంచెం అడిగి ఇంట్రాగేట్ చేసేసరికి అబ్బాయి నిజం ఒప్పుకున్నాడు, నేనే చంపేశాననే నిజాన్ని ఆ అబ్బాయి ఒప్పుకోవడం జరిగింది. అంటే అది ఎందుకు చిన్న విషయానికి ఏదప్పుడు తనకు నచ్చినా నచ్చకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే కౌన్సిలింగ్ తీసుకోవాలి, లేదంటే ఇంకా అంతగా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అంటే ఎవరి కాళ్ళు సెపరేట్ అయిపోయి ఎవరి బతుకులు ఎవరి లైఫ్ వాళ్ళు బతుకున్నా బాగుండేది. అనవసరంగా అమ్మాయిని 22 సంవత్సరాల అమ్మాయి తను నమ్మి వచ్చింది, ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇంట్లో వాళ్ళని కాదని. అలాంటి అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపడానికి, అది కూడా తన బిడ్డ ఆమె కడుపులో పెరుగుతుందని తెలిసి కూడా అంత క్రూరత్వంగా చంపాడంటే అది ఎంత సైకో అంటే మనం ఆలోచించాలి. మనుషులు ఎందుకు ఎంత సైకోగా మారిపోతున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. చట్టాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలండి. వస్తేనే కానీ మనుషుల్లో కూడా మార్పులు రావు. ఎందుకంటే ఈ చట్టాల్లో ఉన్న లొసుకుల వల్ల కొన్ని రోజులు జైలు జీవితం గడిపి మళ్ళీ మనం బయటకు వచ్చేయచ్చు, ఏముందులే అని ఒక టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటున్నారు. చంపడం అనేది చాలా చిన్న ఇష్యూ, మంచినీళ్ళు తాగినంత ఈజీగా చేసేస్తున్నారు. మళ్ళీ ఇందులో కూడా ఎలా చంపాలి ఏంటి అనేది కూడా ఈ సోషల్ మీడియాల్లోనూ వీటిలోనూ వాటిలో చూసి మరి నేర్చుకుని ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారం చంపుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మే సిచ్యువేషన్స్ అయితే లేవు. మన పిల్లల్ని మనం భద్రంగా చూసుకోవాలి. ప్రేమించి పెళ్ళా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళా అనేది కాదు ఇక్కడ. పెళ్ళి ఎవరు చేసుకున్న భార్యాభర్తల మధ్య ఎలాంటి రిలేషన్ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూర్చుని మాట్లాడుకోవాలి. అది జరగని పక్షంలో ఎవరి కాళ్ళు సెపరేట్ అయిపోయి ఎవరి జీవితం వాళ్ళు బ్రతకాలి తప్ప ఇలా చంపుకునేంతవరకు రాకూడదనేది అందరూ అనుకునే మాట. మనం కూడా దీని గురించి ఆలోచించాలి. అందరూ కూడా దయచేసి ఆలోచించండి. మనుషులు ఇంత క్రూరత్వంగా మారిపోవడానికి ఈ సోషల్ మీడియా కూడా చాలా వరకు కారణం అనే చెప్పాలి. ఇది వాటి వీడియో. అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. ఎందుకంటే అతను చంపిన క్రూరత్వానికి అతనికి లైఫ్ అంటే జీవితాంతం జైల్లో ఉండే అవకాశం ఉంది. కానీ ఇలాంటి శిక్షలు ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా సరిపోవు. ఈ చట్టాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
కామెంట్స్ని నాకు కామెంట్ చెప్పండి, మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఇది వాటి వీడియో. థ్యాంక్ యూ. నమస్తే.